మీరు స్టూడెంట్ అయినా, టీచర్ అయినా, లేదా వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, లేదా కంటెంట్ క్రియేటర్ అయినా, లేదా వీడియో ఎడిటర్ అయినా, డిజైనర్ అయినా, ప్రతిరోజు మనమైతే చాట్‌జీపీటీని అయితే యూజ్ చేస్తుంటాం గదా! మన డైలీ లైఫ్‌లో. సో, మనం చాట్‌జీపీటీతో ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు ఏదో సింపుల్‌గా అయితే ఇచ్చేస్తుంటాం. దాని నుంచి వచ్చే రిజల్ట్స్ చూసి ఒక్కోసారి ఫ్రస్ట్రేట్ అయితే అవుతుంటాం గదా! హాయ్ గైస్, దిస్ ఈస్ ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ ప్రెజెంట్స్. సో, ఈరోజు మనం చేస్తున్న కామన్ మిస్టేక్స్ చాట్‌జీపీటీలో ఏ విధంగా ఉంటాయి? అలానే వాటిని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? అలానే మీకు చాట్‌జీపీటీ గురించి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాననమాట. సో, వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో, మనలో చాలామంది చాట్‌జీపీటీ యూజ్ చేసేటప్పుడు కామన్‌గా చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లాట్‌గా ప్రాంప్ట్స్ ఇచ్చేయడం అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గివ్ మీ ద కోడ్ అబౌట్ థిస్, గివ్ మీ ద డైట్ ప్లాన్ అబౌట్ థిస్, ఎడిట్ దిస్ పిక్ ఇన్ ఆర్ట్ స్టైల్ అని ఏదో ఒక స్టైల్‌లో జస్ట్ వన్ లైన్‌లో ప్రాంప్ట్ అనేది ఇచ్చేస్తామనమాట. సో, అలా ఇవ్వడం ఏంటంటే చాట్‌జీపీటీ అనేది మీకు ఆన్సర్ అనేది ఒక బ్రీఫింగ్ ఫార్మాట్‌లో అయితే ఇస్తుందనమాట. లైక్ మీకు కావాల్సిన ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే రాదు. మీకు అలా ఇంకా ప్రాంప్ట్ చేస్తూ అయితే మీకు టైం అయితే చాలా అనేది వేస్ట్ అయిపోతుందనమాట. సో, అలా కాకుండా మీరు ఒక స్ట్రక్చర్ ఫార్మాట్‌లో ప్రాంప్ట్ అనేది ఇస్తే మీకు రిజల్ట్స్ అనేవి బాగా వస్తాయన్నమాట. అండ్ అలానే సెకండ్ మిస్టేక్ ఏంటంటే వితౌట్ డిఫైనింగ్ ద రోల్ అనమాట. అంటే రోల్ లేకుండా మనం ప్రాంప్ట్ అనేది ఇచ్చేయడం. లైక్ యూ ఆర్ ఏ డైట్ ప్లానర్, లైక్ యూ ఆర్ ఏ ఫిట్‌నెస్ ట్రైనర్. సో, ఇలా రోల్ ఇచ్చి ప్రాంప్ట్ అనేది ఇస్తే దానికి క్లియర్‌గా తెలుస్తుందనమాట చాట్‌జీపీటీకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైట్ చెకప్‌కి వెళ్తే మీరు నార్మల్ హాస్పిటల్‌కి వెళ్తారా? లేదా స్పెషలైజ్డ్ ఐ హాస్పిటల్‌కి వెళ్తారా? ఆబ్వియస్‌లీ సెకండ్ వన్ గదా! ఎందుకంటే నార్మల్ హాస్పిటల్ ఏంటంటే అక్కడ అన్నీ చూస్తారనేసి అక్కడికి వెళ్తే మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ అవుట్‌పుట్ అనేది రాదనమాట. లైక్ మన ఐ సైట్ తగ్గట్టు ఎగ్జాక్ట్ ట్రీట్‌మెంట్ అనేది దొరకదు కదా! అదే మీరు లైక్ స్పెషలైజ్డ్ ఐ హాస్పిటల్‌కెళ్తే అక్కడ మీకు ఓన్లీ ఐ గురించే చూస్తారు కాబట్టి, మీకు ఐ సైట్ చెకప్ అనేది చేస్తారు గదా! ఏదైనా స్పెట్స్ గాని ఏదైనా సరే. సో, చాట్‌జీపీటీలో కూడా అంతే అనమాట. మీరేదైనా రోల్ డిఫైన్ చేస్తే దానికి స్పెసిఫిక్‌గా తెలుస్తుందనమాట. ఓహో! నేను ఇలాంటి పాయింట్స్ బేస్ చేసుకొని ఇంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేసి దానికి. సో, ఇదొచ్చేసి సెకండ్ మిస్టేక్. రోల్ అనేది ఇవ్వకపోవడం. అండ్ థర్డ్ మిస్టేక్ వచ్చేసి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినా మీరు అన్ని క్వెషన్‌లని ఒకే ప్రాంప్ట్‌లో ఇచ్చేయడం అనమాట. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క క్వెషన్‌కి లింక్ ఉండదు కాబట్టి ఒక్కొక్క పాయింట్‌కి అది మీకు లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుందనమాట. దాని గురించి ఆప్టిమైజ్డ్‌గా అండ్ యాక్యురేట్ ఆన్సర్ అయితే ఇవ్వదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్ అయితే క్వెషన్ బ్యాంక్ ఉంటుంది కదా! ఆ క్వెషన్ బ్యాంక్‌లో ఉన్న క్వెషన్స్ అన్నిటిని ఒకేసారి కాపీ చేసేసి 5 మార్క్స్, 2 మార్క్స్, 10 మార్క్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒకేసారి కాపీ చేసేసి చాట్‌జీపీటీకి అయితే ఇచ్చేస్తుంటారు. సో, ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు క్వెషన్‌లన్నీ ఒకేసారి ఇచ్చేయడం వల్ల ఒకే ప్రాంప్ట్‌లో లైక్ ఎగ్జాక్ట్ ఆన్సర్ అండ్ యాక్యురేట్ ఆన్సర్ అయితే ఇవ్వదనమాట. లైక్ 5 మార్క్స్ క్వెషన్ ఆన్సర్‌ని 2 మార్క్స్‌లో ఇచ్చేయడం. లైక్ 2 మార్క్స్ కావాల్సిన ఆన్సర్‌ని పెద్ద పారాగ్రాఫ్ లాగా ఇవ్వడం. అలా అయితే చేస్తుందనమాట. సో, ఇలా క్వెషన్స్ అన్నీ ఒకే ప్రాంప్ట్‌లో అయితే అస్సలు ఇవ్వకూడదనమాట. ఇది మిస్టేక్ నంబర్ 3. అండ్ లాస్ట్ మిస్టేక్ కామన్ మిస్టేక్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ కింద చాట్‌జీపీటీలో ఉన్న టూల్స్‌ని ఉపయోగించి ప్రాంప్ట్ అనేది ఇవ్వకపోవడం అనమాట. లైక్ ఇక మన చాట్‌జీపీటీలో చూస్తుంటాం గదా! మనకి చాలా అయితే టూల్స్ అనేటివి ఉంటాయి. లైక్ వెబ్ సెర్చ్ అని, డీప్ రీసెర్చ్ అని అండ్ అలానే క్రియేట్ ఇమేజెస్‌కి సంబంధించి. సో, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి గదా! సో, ఇవి అయితే చాలామంది యూజ్ చేయరనమాట. ఏదో రాండమ్‌గా అయితే ప్రాంప్ట్ ఇచ్చేసి పేస్ట్ చేసేసి ఎంటర్ అయితే కొట్టేస్తుంటున్నారు. సో, మీకు ఎలాంటి అవుట్‌పుట్ అనేది రావాలో అలాంటి అవుట్‌పుట్‌కి తగ్గట్టు మీరు ఇక్కడ టూల్స్ అనేవి సెలెక్ట్ జేసుకోవాల్సి ఉంటుందనమాట. సో, ఇవండి మెయిన్‌గా అయితే మనలో చాలామంది చేస్తున్న మిస్టేక్స్ అనమాట చాట్‌జీపీటీలో. సో, ఈ మిస్టేక్స్ అన్నీ మనం ఓవర్‌కమ్ జేసి మనం చాట్‌జీపీటీలో ఎలా బెటర్ అవుట్‌పుట్, యాక్యురేట్ అవుట్‌పుట్స్ తెచ్చుకోవాలో నెక్స్ట్ అయితే అవి జూసేద్దాం. సో, అందులో ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్ అనమాట. దీంట్లో ఏంటంటే మనం మెయిన్‌గా 6 పాయింట్స్ అయితే కన్సిడర్ అయితే చేస్తామనమాట. సో, ఇలా స్ట్రక్చర్డ్ వేలో ప్రాంప్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు అవుట్‌పుట్ అనేది మన తగ్గట్టు వస్తుందనమాట. లైక్ మన రిక్వైర్‌మెంట్ తగ్గట్టు. సో, ఇందులో ఏంటంటే మెయిన్‌గా 6 పాయింట్స్ అనేది మీరు కవర్ అయితే చేయాలన్నమాట ఇన్‌పుట్ ఇచ్చేటప్పుడు. సో, అందులో ఫస్ట్ వన్ వచ్చేసి రోల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైట్ ప్లాన్ కోసం చూస్తున్నారనుకోండి. ఇలా ఇవ్వండి. యూ ఆర్ ఎ సర్టిఫైడ్ ఫిట్‌నెస్ ట్రైనర్ అండ్ హూ హావ్ నాలెడ్జ్ ఆన్ మజిల్ గెయిన్ అనేది ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టాస్క్ అనమాట. సో, ఈ సెక్షన్‌లో ఏంటంటే మీరు మీ టాస్క్ అనేది డిఫైన్ చేయండనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో అయితే క్రియేట్ ఎ డైట్ ప్లాన్ ఫర్ ఎ వీక్ ఫర్ ఎ కంప్లీట్ బిగినర్ అనేది మీరు ఇచ్చేయొచ్చనమాట. లైక్ టాస్క్ లాగా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాంటెక్స్ట్ అనమాట. ఇందులో ఏంటంటే మీరు మీ గురించి అనేది చెప్పాలనమాట. లైక్ మీ ఏజ్ అనేది, మీ వెయిట్ ఎంత అండ్ అలానే లైక్ మీరు వెజిటేరియనా లేదా మీకు ఏమి ఇష్టం లేవు అలా కాంటెక్స్ట్ అనేది దానికి ఇచ్చేస్తే క్లియర్‌గా అర్థమవుతుందనమాట. లైక్ అవుట్‌పుట్ ఇచ్చేటప్పుడు ఆ పాయింట్స్ అనేది అది కన్సిడర్ అయితే చేసుకుంటుందనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి రీజనింగ్ అనమాట. ఇందులో ఏంటంటే చాట్‌జీపీటీకి మీరు అడుగుతున్నారు. లైక్ నీకొచ్చే అవుట్‌పుట్ అనేది ఎలా జస్టిఫై చేయాలనేసి. లైక్ ఈ ఫుడ్ ఐటెమ్ అనేది లైక్ మజిల్ గెయిన్‌లో అలానే ప్రోటీన్ ఇంప్రూవ్‌మెంట్‌లో ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుందనేసి. ఎలా ఈ డైట్‌లో అనేది ఫిట్ అవుతుందనేసి జస్టిఫికేషన్ లాగా అనమాట. ఈ రీజనింగ్ సెక్షన్‌లో అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుందనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రూల్స్ అనమాట. చాట్‌జీపీటీని మీరు డైట్ ప్లాన్ అడుగుతున్నప్పుడు అది నాన్ వెజ్ కూడా యాడ్ చేస్తుంది కదా! బట్ మీరు ప్యూర్ వెజిటేరియన్ అనుకోండి. అప్పుడెలా? కష్టం కాబట్టి. సో, మీరు ఈ రూల్ సెక్షన్‌లో ఏంటంటే ఇంక్లూడ్ ఓన్లీ వెజ్ ఐటెమ్స్ అని మీరనేది ఇవ్వచ్చనమాట. అలానే కొన్ని రూల్స్ అనేవి కూడా పెట్టొచ్చు. లైక్ ఇలా 4 ఉన్నాయి గదా! అలా ఎగ్జాంపుల్‌గా నేను ఈడ పెట్టాననమాట.
అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి అవుట్‌పుట్ ఫార్మాట్ అన్నమాట. అవుట్‌పుట్ అనేది ఏ విధంగా రావాలి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ స్ట్రక్చర్‌లోనా, లైక్ డిస్క్రిప్టివ్ ఫార్మాట్‌లోనా, లైక్ పాయింట్స్ వైస్ ఎలా కావాలంటే మీరు అలా డిస్క్రైబ్ అనేది చేసేయాలన్నమాట ఈ లాస్ట్ సెక్షన్‌లో. లైక్ డైట్ ప్లాన్ కాబట్టి నేను ఒక టేబుల్ స్ట్రక్చర్‌లో రావాలనుకుంటున్నాను కాబట్టి టేబుల్ స్ట్రక్చర్ అనేది ఇచ్చేసానన్నమాట. సో, ఈ 6 పాయింట్స్ కన్సిడర్ చేసి నేను ప్రాంప్ట్ రెడీ చేసి చాట్‌జిపిటికి ఇచ్చేస్తే ఒక క్లీన్ స్ట్రక్చర్ ఫార్మాట్‌లో అయితే, టేబుల్ ఫార్మాట్‌లో అయితే నాకు అవుట్‌పుట్ అనేది వచ్చేసింది చూడండి మీరే. సో, ఈ విధంగా మనం చాట్‌జిపిటిని ఒక స్ట్రక్చర్ ఫార్మాట్‌లో అయితే ఇన్‌పుట్ ఇచ్చి, అవుట్‌పుట్ అనేది క్లియర్‌గా తెచ్చుకోవచ్చనమాట. లైక్ యాక్యురేట్‌గా మనకి ఎలా కావాలంటే అలా డైరెక్ట్‌గా వన్ స్టెప్‌లో అయితే ఆన్సర్ వచ్చేస్తుందనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జేసన్ ఫార్మాట్‌తో కూడా ఇవ్వచ్చు మీరు ఇన్‌పుట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలాంటి ఇమేజెస్ అనేవి చూసుంటారు కదా! ఇలాంటి ఇమేజెస్‌ని మనం జనరేట్ చేయాలంటే ఒక పెద్ద ప్రాంప్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కదా! లైక్ దాంట్లో ఏమేమి ఉండాలనేసి. సో, అలా కాకుండా మీరు ఈ జేసన్ ఫార్మాట్‌లో కూడా ట్రై చేయొచ్చనమాట ఒకసారి. లైక్ జేసన్ ఫార్మాట్‌లో ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, చాట్‌జిపిటికి క్లియర్‌గా స్ట్రక్చర్ వేలో ఉంటుంది కాబట్టి, అది తొందరగా అర్థం చేసుకొని అవుట్‌పుట్ అనేది ఇస్తుందనమాట యాక్యురేట్‌గా. లైక్ అనవసరమైన పాయింట్స్ అన్నీ తీసేసి, ఇలా క్లీన్‌గా జేసన్ ఫార్మాట్‌లో ఇవ్వడం వల్ల అవుట్‌పుట్ అనేది కూడా యాక్యురేట్‌గా అండ్ ఫాస్ట్‌గా వచ్చేదానికి ఛాన్స్ ఉందనమాట. లైక్ ఈ ఇమేజెస్ జనరేట్ చేస్తున్న ఈ ప్రాంప్ట్‌ని ఇదే జేసన్ ఫార్మాట్‌లో అయితే ఇలాగుంటుందనమాట. లైక్ కర్లీ బ్రేసెస్ అండ్ డబుల్ కొటేషన్స్‌లో ఇలా కీ వాల్యూ పెయిర్స్ లాగా ఉంటదనమాట. అంటే మీరు ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు మీకు సరిగ్గా ఇంగ్లీష్ రాలేదనుకోండి. లైక్ మీరు లైక్ మంచి మంచి కీవర్డ్స్ అనేది యాడ్ చేయలేకపోతున్నారు. మీకు గుర్తు రావడం లేదు. అలాంటప్పుడు ఓపెన్‌ఏఐ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఈ ప్రాంప్ట్ ఆప్టిమైజర్ టూల్‌తో మీ ప్రాంప్ట్ అనేది ఇంకా బెటర్‌గా చేసుకోవచ్చనమాట. దీనికోసం మీరు గూగుల్‌లో వెళ్ళేసి చాట్‌జిపిటి ప్రాంప్ట్ ఆప్టిమైజర్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ ఓపెన్‌ఏఐ ప్లాట్‌ఫార్మ్ ఉంది గదా! వాళ్ళ లింక్ అనేది వస్తుందన్నమాట. దాన్ని ఓపెన్ చేసేసి సైన్ ఇన్ అడుగుతుందన్నమాట. సైన్ ఇన్ చేసేసి దాని తర్వాత మీ ఒరిజినల్ ప్రాంప్ట్ అనేది ఇక్కడ ఇచ్చేయండి. లైక్ మీరు టైప్ చేసిన ప్రాంప్ట్ ఏదైతే ఉందో అది. ఇచ్చేసిన వెంటనే పక్కన ఇక్కడ ఆప్టిమైజ్ బటన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే వితిన్ ఫ్యూ సెకండ్స్‌లో మీ ప్రాంప్ట్ అనేది క్లియర్‌గా ఆప్టిమైజ్ అనేది అయిపోతుందన్నమాట. లైక్ చాట్‌జిపిటికి ఎలా బెటర్ అవుట్‌పుట్ వస్తుందో అలాగనమాట. సో, ఈ టూల్ కూడా మీరు యూజ్ చేస్తే మీకు అవుట్‌పుట్ అనేది చాలా క్లియర్‌గా వస్తాయన్నమాట. అలానే మీరు కావాలంటే గూడా GPT-5 ప్రాంప్టింగ్ గైడ్ గూడా ఒకసారి చదివి ప్రాంప్ట్ అనేది మీరు బెటర్ చేసుకోవచ్చనమాట. చాట్‌జిపిటి-5 ప్రాంప్టింగ్ గైడ్ అని కొడితే వాళ్ళ కుక్ బుక్ అనేది వస్తుందనమాట. దీంట్లో మీకు డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటది. దీన్ని కూడా ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. సో, ఈ విధంగా అయితే మీరు ఇప్పుడు చాట్‌జిపిటిలో ఇస్తున్న ప్రాంప్ట్స్‌ని డే బై డే అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చనమాట. ఇది ఒకే రోజులో అయితే కన్ఫర్మ్ వచ్చేదనమాట. మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే లైక్ చిన్న చిన్నగా ఇలాంటి స్ట్రక్చర్డ్ వేలో ప్రాంప్ట్ ఇవ్వడం మీకు కూడా అవుట్‌పుట్ అనేది చేంజ్ అవుతూ వస్తుందనమాట. లైక్ బెటర్‌గా రావడం అయితే మీరు చూస్తారనమాట. అలా డే బై డే మీరు ప్రాంప్టింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చనమాట. ప్రాంప్టింగ్ స్కిల్ అనేది. సో, ఇక్కడి వరకు వీడియో చూస్తుంటే మీకు ఇంకా లాస్ట్ సెక్షన్ అనేది మాత్రమే ఉందనమాట. ఇందులో ఏంటంటే మీరు చాట్‌జిపిటిని నెక్స్ట్ లెవెల్‌లోకి తీసుకెళ్ళడానికి కొన్ని టూల్స్ అయితే ఉంటాయన్నమాట. అవి మీరు యూజ్ చేసుకుంటే అందరూ యూజ్ చేస్తున్న చాట్‌జిపిటిని మీరు నెక్స్ట్ లెవెల్‌లోకి తీసుకెళ్ళొచ్చన్నమాట ఈ టూల్స్‌తో. దీనివల్ల మీకు చాలా టైం అనేది కూడా సేవ్ అవుతుందన్నమాట. సో, అందులో ఫస్ట్ వన్ వచ్చేసి చాట్‌జిపిటి ప్రాజెక్ట్స్ అన్నమాట. ఇది ముందు పెయిడ్ యూజర్స్‌కి అయితే అవైలబుల్ ఉందన్నమాట. బట్ ఏంటంటే ఇది రీసెంట్‌గా ఫ్రీ యూజర్స్ కూడా తీసుకొచ్చారన్నమాట. ఈ చాట్‌జిపిటి ప్రాజెక్ట్స్‌లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతుంటే ప్రాజెక్ట్స్‌లో ఇక్కడ సైడ్ న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయొచ్చన్నమాట. లైక్ కేటగరీ తగ్గట్టుగా. ఇలా చేయడం వల్ల యూజ్ ఏంటంటే, మీరొక ఆర్గనైజర్ ఫార్మాట్‌లో మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చనమాట. లైక్ దీంట్లో మీరు పీడిఎఫ్స్ కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చనమాట. అప్ టు 5 అయితే అవైలబుల్ ఉందనమాట ఫ్రీ యూజర్స్‌కి. సో, ఇలా మీ చాప్టర్ వైస్ పీడిఎఫ్స్ అనేది వీటికిచ్చేసి, దాని నుంచి క్వెషన్స్ కూడా అడగొచ్చనమాట అక్కడే. ఫ్యూచర్‌లో కూడా మీకు కావాలంటే ఇక్కడ ప్రాజెక్ట్ సెక్షన్‌లో మీ ప్రాజెక్ట్ అనేది అలానే సేవ్ అయి ఉంటుందనమాట. లైక్ మీరు చేసిన చార్ట్ కూడా అలానే ఉంటుంది. ఆన్సర్ కూడా అలానే ఉంటుందనమాట. సో, ఇలా చేయడం వల్ల చాట్‌జిపిటి నుంచి మీరేదైనా ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతుంటే, మళ్ళీ మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం లేదనమాట. ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఎక్కడుంది? మళ్ళీ చాలా కన్‌ఫ్యూజ్ అనేది ఉంటుంది గదా! అలా చేయడం అవసరం లేదనమాట. ఈ ప్రాజెక్ట్ సెక్షన్ యూజ్ చేస్తే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీరు చాట్‌జిపిటిని కస్టమైజ్ గూడా చేసుకోవచ్చనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైనా టాపిక్ గురించి పదే పదే సేమ్ ప్రాంప్ట్ గాని ఇస్తుంటే, లైక్ స్టూడెంట్స్‌కి ఈజీగా లైక్ మీరొక టీచర్ అయితే స్టూడెంట్స్ ఈజీగా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వు ఇలా. సో, మీరు చాట్‌జిపిటికి ఇస్తున్నప్పుడు ప్రతిసారి ఇది ఇవ్వాల్సి ఉంటుందనమాట. ఐ యామ్ ఏ టీచర్ ఇలా సో అండ్ సో అనేసి. సో, అలా గాకుండా మీరిక్కడ చాట్‌జిపిటిలోకి వెళ్ళేసి ఇక్కడ మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కస్టమైజ్ చాట్‌జిపిటి ఆప్షన్ అయితే ఉంటుందనమాట. దాని మీద క్లిక్ చేసేస్తే మీ గురించి అక్కడ డిస్క్రైబ్ చేయొచ్చనమాట. సో, చాట్‌జిపిటిని మీ సొంతంగా ఇలా కస్టమైజ్ చేసుకోవడం వల్ల చాట్‌జిపిటి నెక్స్ట్ టైమ్ ఆన్సర్స్ ఇస్తున్నప్పుడు మీకు తగ్గట్టుగా ఆన్సర్ ఇస్తుందనమాట. లైక్ మీ ఇంట్రెస్ట్ బేస్డ్‌గా. సో, ఇది గూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టెంపరరీ చాట్ అనమాట. సో, ఇక్కడ పైన ఈ ఐకాన్ ఉంది గదా! ఈ ఐకాన్ మీద ట్యాప్ జేస్తే మీరు చాట్‌జిపిటిలో ఏదైనా చాట్ చేస్తున్నప్పుడు అది హిస్టరీలో అయితే సేవ్ చేసుకోదనమాట. దీనివల్ల ఏంటంటే మీ చాట్ అనేది చాలా సెక్యూర్‌గా ఉంటుందనమాట ప్రైవేట్‌గా. సో, మీరేదైనా కస్టమైజ్ జీపీటీలో ఆల్రెడీ చేసేసి వేరే ట్యాబ్ గురించి టెంపరరీగా సెర్చ్ జేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్‌నయితే మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మీరేదైనా కోడింగ్ చేస్తున్నప్పుడు కోడ్ కావాలని అడిగారనుకోండి.
అది రాండమ్‌గా ఆ చార్ట్‌లోనే ఇచ్చేస్తుంది కదా! అలా గాకుండా సెపరేట్ క్యాన్వాస్‌లో రావాలంటే ఇలాగా మీరు ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు ముందు క్యాన్వాస్ అనే కీవర్డ్ ఇచ్చేస్తే ఇక్కడ సెపరేట్‌గా షీట్‌లో అయితే వచ్చినట్టు ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా అయితే చాట్‌జిపిటిని మీరు బేసిక్ లెవెల్ నుంచి ప్రో లెవెల్‌కైతే తీసుకెళ్లొచ్చన్నమాట. రిజల్ట్స్ అనేటివి మీరు స్లోగా ఇంప్రూవ్ అవ్వడం అయితే చూస్తారన్నమాట డే బై డే. సో, ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయ్యుంటే మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేసేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.